जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। సీతారామ కళ్యాణం అయిన తర్వాత మిథిలా నగరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పౌరులందరూ కూడా ఆ సీతారాములను చూస్తూ ఉన్నారు, శ్రీరాముడిని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి శ్రీరాముడు కొత్త కదా, సీతమ్మ తెలిసినటువంటిదే. కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఈ రాముడే కదా క్రూర రాక్షసియగు కాటకం చంపిన ధైర్యమూర్తి. ఈ రాముడే కదా ఋషివర్యుయాగమున్ లీల రక్షించిన బాలమూర్తి. ఈ రాముడే కదా ఇలా అహల్యాశాపమును తొలగించిన పుణ్యమూర్తి. ఈ రాముడే కదా ఈశుచాపము నెక్కుపెట్టిన జగదేక వీరమూర్తి. తరణి జనించినట్టి సీతాకుమారి పాణి గ్రహించినటువంటి పరమమూర్తి. అనుచూ మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు చూచి తిలకించి పులకించి శుభముగనిరి. వాళ్ళు ఎంత సంతోషపడ్డారు, ఎంత ఆనందపడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ రాముని కీర్తిస్తూ ఉన్నారు. అట్లాగే రామచంద్ర స్వామిని కళ్ళారా చూడటం అంటే అదొక భాగ్యం. మరి రామచంద్ర స్వామిని ప్రసవించినటువంటి ఆ కౌసల్యమ్మ ఆమె ముద్దాడుతూ ఉంటుంది కదా, ఆమె ఎంత పుణ్యం చేసుకుందో అలా రామచంద్ర స్వామిని చిన్నప్పటి నుంచి ముద్దాడుతూ పెంచి పెద్ద చేయడానికి. అట్లాగే కుమారుడుగా పొందినటువంటి దశరథ మహారాజు ఎంత తపస్సు చేసినాడో కదా. అట్లాగే ఈ సీతాదేవి మా సీతమ్మ అంతటి మహనీయుణ్ణి రాముని భర్తగా పొందేదానికి ఏమి వ్రతం చేసిందో కదా. అట్లాగే ఈ రాముణ్ణి చూచి దేవతలు కూడా సేవ చేసేదానికి సిద్ధమవుతారు. అటువంటి రాముణ్ణి శిష్యుడుగా పొంది గురువుగా ఉంటూ సేవలు అందుకుంటూ ఉన్నాడు ఈ విశ్వామిత్ర మహర్షి. ఈయన ఎంతటి పుణ్యం చేసినాడో కదా. అట్లాగే ఈ రాముణ్ణి మహనీయుణ్ణి ఆ అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత దృష్టివంతులో కదా అని ఈ మిథిలా నగరంలో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, తల్లియో కౌసల్య తపమేమి చేసెనో పుత్రుడవు రాముని ముద్దులంతా రాజుగానాది క్రతువేమి చేసెనో తనయుడై రాముడు జననమందా. వసుధాసుతగా సీత వ్రతమేమి చేసెనో రాముని విమునిగా రక్తినందా. ముని దాని పుత్రుడు ఏ పుణ్యం చేసెనో సేవింపదగు రాము సేవలందా. ఎన్ని నోముల నోచిలో ఎవరికెరుక ప్రజలు అయోధ్యలో రామదర్శనమునందా. అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువను చూచి తిలకించి పులకించి శుభముగనిది. ఒక్కొక్కరి యొక్క ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంది. ఆ మిథిలాపుర ప్రజలు కూడా నిజంగా ధన్యులు, మనం కూడా ధన్యులమే. ఎందుకంటే సీతారామ
కళ్యాణ ఘట్టాన్ని మనం విన్నాం కదా, నిన్న అనుకున్నాం కదా. ప్రేమమునిడు ఈ సీతారాముల కళ్యాణ గాథ రక్తి చదివినన్ ప్రేమగ వినినన్ కనినన్ రాముని కృప కవచమగుచు రక్షించు సదా. రాముని కృప కవచమగుచు రక్షించు సదా. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ మిథిలా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సరే, మొత్తం మీద కళ్యాణాలు అయిపోయాయి, ఎవరి విడిదికి వారు చేరుకున్నారు. వివాహం అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అంతవరకు కూడా రామ కళ్యాణం కోసంగా విచ్చేసినాడు అనుకున్నట్టుగా వెళ్ళైపోయింది. కాబట్టి ఇక అందరి దగ్గర సెలవు తీసుకొని విశ్వామిత్ర మహర్షి తాను హిమాలయములకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి అనుకుని బయలుదేరాడు. ఎవరు వెళ్ళిపోయారు? విశ్వామిత్ర మహర్షి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా అయోధ్య నుంచి వచ్చారు కదా, కాబట్టి వీళ్ళు కూడా అయోధ్యకి వెళ్ళిపోవాలి. కుమారులతో పాటుగా క్రొత్త కోడళ్ళతో పాటుగా వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళు కూడా సెలవు తీసుకున్నారు. ఎవరి దగ్గర? జనక మహారాజు దగ్గర. అయ్యా జనక మహారాజా, మేము బయలుదేరుతాము అంటూ ఉంటే జనక మహారాజు ఏం చేశాడు? తన కుమార్తెలను నలుగురిని కూడా పంపిస్తున్నాడు. కాబట్టి సీతాదేవి, ఊర్మిళాదేవి, మాండవీదేవి, శివకటీదేవి వీళ్ళందరినీ కూడా అత్తగారింటికి సాగనంపుతూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అత్తగారింటికి సాగనంపేటువంటి సందర్భంలో ఎన్నో కానుకలు ఇస్తారు, విలువైనటువంటి వస్తువులు ఇస్తారు. రాజులైతే చెప్పనవసరం లేదు, ఎంతో గొప్ప సంపదలు కూడా ఇస్తారు. అట్లాగే ఈ జనక మహారాజు కూడా ఏం చేశాడు? కొన్ని లక్షల ఆవులను కన్యాదానంగా ఇచ్చాడు. మేలైనటువంటి వస్త్రములన్నింటినీ కూడా ఇచ్చాడు. రథ, గజ, తురగ, పదాములు అనేటువంటి వాటిని పంపించాడు. అట్లాగే ఈ రాజకుమార్తెలకు సహాయంగా ఉండేందుకోసంగా కొంతమంది దాదులను కూడా పంపించాడు. అట్లాగే దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఇచ్చి పంపించాడు. దాసీజనులను కూడా ఇచ్చి పంపించాడు. బంగారం ఇచ్చాడు కుమార్తెలకి, రత్నాలు ఇచ్చాడు, పగడాలు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు. తన సంపద అంతా కూడా కుమార్తెలకి అట్లా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనంతా కూడా కన్యాధనము అనేటువంటి పేరుతో ఆ జనక మహారాజు అప్పచెబితే వాళ్ళందరూ అలా బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు బయలుదేరుతున్నారంటే దశరథ మహారాజు, తర్వాత 20 కుమారులైనటువంటి రాము, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వారి యొక్క ధర్మపత్రులు, తర్వాత అయోధ్య నుంచి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. అలా బయలుదేరుతూ ఉంటే జాగ్రత్తగా వినండి ఏం జరిగిందో. ఉన్నట్టుండి అయోధ్య నుండి దశరథ మహారాజు పరివారంతో వెళుతూ ఉంటే ఉన్నట్టుండి పెద్దగా పక్షులు అరవడం మొదలు పెట్టాయి. పక్షులు అరవడం మొదలు పెట్టాయి. అట్లాగే దారిలో కొన్ని జంతువులు, ఆ జంతువులన్నీ కూడా ఇక గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి, వెళ్ళిపోకుండా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. ఈ పక్షులు భయంకరంగా అరుస్తూ ఉంటే, ఈ జంతువులన్నీ గుండ్రంగా తిరుగుతూ ఉంటే అప్పుడు దశరథ మహారాజుకి సందేహం వచ్చింది. ఏమిటి ఈ విధంగా జరిగింది? దీనికి కారణం ఏంటి? ఏదైనా ఆపద కలుగుతుందా అని అనుకున్నటువంటి వాడై ప్రక్కనే ఏ సందేహం వచ్చినా అడిగేదానికి వశిష్ఠ మహర్షి తనకు గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువును సమీపించినటువంటి వాడై, అయ్యా గురువర్య, పక్షులేమిటి ఇట్లా బాధాకరంగా, ఘోరంగా, భయంకరంగా అరుస్తూ ఉన్నాయి,
ఈ మృగాలు ఏమిటి ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి, దీనికి ఏదైనా ఫలితం అనేటువంటిది ఉంటుందా, తెలియజేయవలసినది అని అడిగితే వెంటనే ఆ వశిష్ఠ మహర్షి కుల గురువు ఏం చెబుతూ ఉన్నాడంటే, అయ్యా దశరథ మహారాజా, భయపడవలసినటువంటి అవసరము లేదు. ఇక్కడ ఉండేటువంటి పక్షులు ఇలా అరుస్తున్నాయంటే దానికి సంబంధించి కొద్దిగా సందేహపడాలి కానీ ఈ మృగాలన్నీ గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి అంటే దీని యొక్క ఫలితం ఏమిటి అంటే శుభం కలుగుతుంది అని. కాబట్టి అభయం ఇస్తూ ఉన్నాను, ధైర్యంగా ఉండు, ఏమీ కూడా జరగదు. అంటే మొట్టమొదట ఏదైనా ఒక సమస్య వచ్చినా ఆ సమస్య సులభంగా పరిష్కరింపబడుతుంది అని ఆ వశిష్ఠ మహర్షి చెబుతూ ఉండగానే ఒక గొప్ప ఆకారంతో కోపంగా ఉండేటువంటి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా భయంకరంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అక్కడ కనిపించాడు. ఆయన చేతిలో గండ్రగొడ్డలి ఉంది. ఏముంది ఆయన చేతిలో? గండ్రగొడ్డలి ఉంది. ఆయన అలాగా అక్కడికి వచ్చి చేరుకున్నాడు. ఎంతో గొప్ప తేజస్సు కలిగి ఉన్నాడు. త్రిపురములు అనేటువంటి 3 పురాలను కూడా తగ్గించినటువంటి పరమశివుడిలాగా ఆయన కనిపిస్తూ ఉన్నాడనమాట. అట్లా వస్తూ ఉంటే వీళ్ళు చూశారు, ఓహో చేతిలో గొడ్డలి పట్టుకొని వస్తూ ఉన్నాడు. గొడ్డలని పరశువు అంటారు. గొడ్డలిని పరశు ఏమంటారు? కాబట్టి వచ్చేటువంటి వాడు పరశురాముడు. విన్నారా అయితే ముందు పరశురాముడు అనే పేరు? పరశురాముడు వస్తూ ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు. అయితే పరశురాముడు వస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఉండేటువంటి మునులు, వశిష్ఠ మహర్షి తెలుసు ఆయనకంతా. ఆయన కాకుండా ఇంకా కొంతమంది మునులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏమని అనుకుంటూ ఉన్నారంటే ఈ పరశురాముడు ఇంతకు ముందు రాజుల మీద శత్రుత్వాన్ని పూని చాలా మంది రాజులని చంపివేశాడు. 21 సార్లు గొడ్డల్ని చేతబట్టి దండయాత్ర చేసినటువంటి వాడై ఎంతో మంది రాజులను సంహరించాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరిని సంహరించేదానికి వస్తున్నాడో ఏమిటో, ఈయన యొక్క కోపము అనేటువంటిది ఇంకా తగ్గిపోలేదా ఏమిటి అనుకుంటూ ఎవరైనా సరే శాంతింప చేయాలి అంటే దగ్గరికి వెళ్ళాలి, నమస్కారం చేయాలి, వాళ్ళకి అతిథి సేవ చేయాలి. మళ్ళా మామూలుగా ఎప్పుడైనా ఎవరైనా కనిపిస్తే చేయి కడుక్కునేదానికి నీళ్లు, కాళ్ళు కడుక్కునేదానికి నీళ్లు, త్రాగేదానికి నీళ్లు ఇస్తారు. అర్ఘ్యము అంటారు మొట్టమొదట, అర్ఘ్యము. కాబట్టి అయ్యా పరశురామ అర్ఘ్యం తీసుకోండి, అయ్యా పరశురామ అర్ఘ్యం తీసుకోండి అని అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా అంటూ ఉన్నారు. అట్లాగే ఈ దశరథుడు కూడా పరశురాముని సమీపించి, అయ్యా పరశురామ ఏమిటి కోపంగా వస్తూ ఉన్నావు? ఇంతకుముందు ఎంతో మంది రాజులను సంహరించినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇవో రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు చిన్న పిల్లలయ్యా, వీళ్ళ మీదకి యుద్ధం చేసేదానికి వచ్చినావా ఏమిటి? ఎంతో మంది రాజులను సంహరించావు కదా, నా రాముడిని కూడా చంపేస్తావా ఏమిటి? నా రాముడిని చంపేసినట్లయితే నేను కూడా బ్రతకనయ్యా, కాబట్టి అటువంటి పని నీవు చేయవద్దు అని అంటూ ఉంటే అప్పుడు పరశురాముడు తాను వాళ్ళు ఇచ్చేటువంటి అర్ఘ్యం తీసుకున్నాడు, అతిథి పూజ తీసుకున్నాడు. అయినా కూడా కోపం తగ్గలేదు. నేరుగా దశరథ కుమారుడైనటువంటి రాముడు ఎక్కడ ఉన్నాడో ఆ రాముని దగ్గరికి వచ్చి, ఏమయ్యా రామా, నీవు మా ఆరాధ్య దైవమైనటువంటి శివుని యొక్క ధనుస్సుని విరిచినావట. రాముడు శివుని ధనుస్సును విరిచినాడు కదా, శివ ధనుస్సుని ఎక్కువ పెడుతూ ఉంటే అది ఆ పైనున్న భాగాన్ని అలా వంచి దారం కట్టి ధనుష్కంకారం చేసే సమయంలో విరిగిపోయింది. 2 ముక్కలు మనకు తెలుసు కదా. అయితే అది తానుగా విరిగిపోయింది. కానీ పరశురాముడు అంటున్నాడు, ఏమయ్యా రామయ్యా, శివధనుస్సును విరిచినావా నీవు అంత బలం కలిగినటువంటి వాడివా? ఇదిగో నా చేతిలో ఇంకొక ధనుస్సు ఉంది చూడు, ఈ ధనుస్సుని విష్ణు ధనుస్సు అంటారు, విష్ణు చాపం అంటారు. శివచాపాన్ని విరిచావు, ఇదిగో నా చేతిలో విష్ణు చాపం ఉంది, దీన్ని నీవు ఎత్తుకోగలవా, ఎక్కువ పెట్టగలవా
నీ పరాక్రమాన్ని ప్రదర్శించగలవా? అలా ప్రదర్శించినట్లయితే నేను నీతో ద్వంద్వ యుద్ధం చేసేదానికి సిద్ధమవుతాను అని ఆ సందర్భంలో పరశురాముడు అంటూ ఉన్నాడు. ఇంకా కూడా విష్ణు చాపం గురించి తెలియజేశాడు. ముందుగా శివచాపం ఒకటి, శివధనుస్సు ఒకటి, విష్ణు ధనుస్సు ఒకటి. ఈ రెండు ధనుస్సులను విశ్వకర్మ అనే ఆయన తయారు చేశాడు. విశ్వకర్మ చెప్పండి. విశ్వకర్మ అనే ఆయన తయారు చేశాడు. వాటిలో ఒక ధనుస్సుని పరమశివుడు తీసుకున్నాడు, ఇంకొక ధనుస్సుని విష్ణు భగవానుడు తీసుకున్నాడు. ఈ పరమశివుడు ఏం చేశాడంటే తన చేతిలో ఉండినటువంటి ఆ శివ ధనుస్సుని, తన యొక్క ధనుస్సుని అక్కడి నుంచి దేవతలకి ఇవ్వడం జరిగింది. ఆ దేవతలు దాన్ని తీసుకున్నటువంటి వారై ఆ తరువాత ఈ జనక మహారాజు యొక్క వంశములోనే ఇంతకు ముందు పూర్వములో ఒక రాజు దేవారాటుడు అని ఉంటే ఆ దేవారాటుడు అనేటువంటి ఆ రాజుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవారాటుడు అనేటువంటి రాజుకి ఆ శివధనుస్సు చేరింది. ఆ తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనక మహారాజు వంశములో ఉండేటువంటి వాళ్ళు చక్కగా పూజించడం జరుగుతుంది ఆ శివధనుస్సుని. అది శివధనుస్సు విషయమైతే విష్ణు ధనుస్సు, విష్ణువు చేతిలో ఉండేటువంటి ధనుస్సు అనేటువంటిది క్రమంగా దేవతల దగ్గరికి, తర్వాత జమదగ్ని మహర్షి దగ్గరికి, జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి ఈ నేను పరశురాముణ్ణి నా దగ్గరికి వచ్చింది. ఇదిగో ఈ విష్ణు శాపాన్ని నీవు ఎక్కుపెట్టగలవా అని అంటూ, నీవు దీన్ని చేతకి తీసుకున్నట్లయితే, దీన్ని ఎక్కుపెట్టగలిగినట్లయితే నువ్వు పరాక్రమం కలిగిన వాడివి అని నేను గుర్తించి నీతో నేను సరి సమానంగా యుద్ధం చేసేదానికి సిద్ధమవుతాను, ద్వంద్వ యుద్ధం చేస్తాను నీతోటే అని అంటూ ఉంటే అప్పుడు రాముడు మాట్లాడేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు. రామచంద్రస్వామి ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేటువంటిది చక్కగా తెలిసినటువంటి వాడు కాబట్టి అందులో ప్రక్కనే తండ్రి ఉన్నాడు. రామచంద్ర స్వామి ప్రక్కనే తండ్రి దశరథ మహారాజు ఉన్నాడు. పెద్దవాళ్ళు దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అందువలన రాముడు ఏం చెప్తూ ఉన్నాడంటే, అయ్యా పరశురామ, నేను చెప్పేటువంటి నా మాటలు కూడా వినవయ్యా. నీవు నీ తండ్రిని ఒక రాజు చంపివేశాడని, ఆ రాజు మీద కోపంతో ఎంతో మంది రాజులను సంహరించావు. మొత్తం మీద ఆ విధంగా పితృ రుణమును తీర్చుకున్నావు. నువ్వు గొప్పవాడివి. మహనీయులు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళల్లో ఏదైనా ఒక సుగుణం ఉంటే ఆ సుగుణాన్ని చక్కగా ప్రశంస చేస్తారు. కాబట్టి ఇక్కడ రామచంద్ర స్వామి ఏం చెబుతున్నాడు, అయ్యా పరశురామ, నీలో ఒక గొప్ప గుణం చూచామయ్యా. పితృ రుణాన్ని తీర్చుకునేదానికి నీవు తండ్రిని చంపినటువంటి వాళ్ళని ఎంతో మంది సంహరించావు, రాజులను సంహరించావు అంటూ మాట్లాడి ఆ తర్వాత అంటున్నాడు, పరశురామ, నన్ను బలము లేనివాడు అని అనుకుంటూ ఉన్నావా? అట్లా నీవు అనుకోవద్దు. నీ యొక్క చేతిలో ఉండేటువంటి విష్ణు శాపాన్ని నేను తీసుకుంటాను, ఎక్కువ పెడతాను అని అన్నటువంటి వాడై ఆ శాపాన్ని, విష్ణు శాపాన్ని పరశురాముని చేతిలో నుంచి తాను స్వీకరించాడు, తాను తీసుకున్నాడు, అవలీలగా తీసుకున్నాడు. శివశాపాన్ని ఎంత అవలీలగా తీసుకున్నాడో అంత తేలికగానే ఆ విష్ణు శాపాన్ని కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దానికి ఆ బాణాలు కూడా తీసుకున్నాడు. ఆ ధనుస్సులో బాణాన్ని సంధించాడు. బాణాన్ని సంధించిన తర్వాత బాణం ప్రయోగించాలి కదా. బాణం నిన్న మనం గమనించాం. విశ్వామిత్రుడు, చంద్రాచార్య గారు విశ్వామిత్రుడుగా వచ్చారు. తర్వాత రాముడు లక్ష్మణుడుగా వచ్చారు కదా, మన పిల్లలే వచ్చారు కదా. కాబట్టి వాళ్ళు బాణం ప్రయోగించారు కదా, బాణం ప్రయోగం విధానం చూశారు కదా. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఈ రామచంద్ర స్వామి విష్ణు శాపమును తీసుకున్నారు, బాణాన్ని ప్రయోగించేదానికి సిద్ధమయ్యారు. అయితే
రాముడు ఏమంటాడంటే, అయ్యా ఈ బాణము రామబాణము, రామబాణాన్ని ప్రయోగిస్తే తప్పకుండా ఫలితం ఉండాలి, అయితే నీ మీద ప్రయోగించాలి. అయితే నీ మీద ప్రయోగించేదానికి నా మనసు అనుకోవడం లేదు. ఎందువల్లంటే నువ్వు ఒక బ్రాహ్మణుడివి, అందువల్ల ప్రయోగించాలనుకోవడం లేదు. అంతేకాకుండా విశ్వామిత్ర మహర్షి నాకు గురువు, నేను విశ్వామిత్ర మహర్షికి బంధువు అనేటువంటి విషయం నాకు తెలుసు, అందువల్ల కూడా ప్రయోగించడం లేదు. అయితే ఈ బాణం మాత్రం ప్రయోగించాలి. అయితే ఎవరి మీద ప్రయోగించాలి? నీ పాదముల మీద ప్రయోగించమంటే ప్రయోగిస్తాం, పాదములు ఖండింపబడతాయి. అట్లా కాకుండా ఇంతవరకు నీవు పుణ్యలోకములు తపస్సు చేసి పుణ్యలోకములను సంపాదించావు, ఆ పుణ్యలోకముల మీద ప్రయోగించమంటావా? నీవే చెప్పు అంటే, ఎప్పుడైతే తన చేతిలో ఉన్నటువంటి విష్ణు చాపాన్ని అవలీలగా తీసుకొని ఎక్కుపెట్టినాడో రామచంద్రమూర్తి, తన యొక్క తేజస్సు కూడా ఆయనలోనే లీనమైనట్లుగా భావించినటువంటి పరశురాముడు తన యొక్క తేజస్సు తగ్గిపోగా, తన బలము తగ్గిపోగా, తన గర్వము అనేటువంటిది తొలగిపోగా అప్పుడు అంటున్నాడు, అయ్యా రామచంద్ర, నీ గురించి నేను ఇప్పుడు గమనించానయ్యా, నీ గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానయ్యా. నీవు అవలీలగా ఈ శాపాన్ని స్వీకరించావు, ఎక్కుపెడుతూ ఉన్నావు కదా. అయితే 2 అంశములు చెప్పావు, పాదములను ఖండించమంటావా లేక పుణ్యలోకములను ఖండించమంటావా అని అడిగావు కదా. నా పాదములను ఖండించవద్దు, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి హిమాలయములకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి. మహేంద్రగిరి అనే పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళి నేను తపస్సు చేసుకోవాలి. నా పాదములను ఖండించవద్దు. నేను ఇంతవరకు తపస్సు ద్వారా సాధించిన ఎన్నో పుణ్య లోకాలు ఉన్నాయి, వాటి మీద నీ రామబాణాన్ని ప్రయోగించవయ్యా. మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ పుణ్యలోకాలు నేను గెలుచుకుంటాను అని అంటే, అలాగే అంటూ ఉన్నాడు రామచంద్ర స్వామి. ఇక్కడ పరశురాముడు ఒక మాట చెబుతాడు, అయ్యా నీవు రాముడుగా కనబడుతున్నావు, కానీ నీవు మహావిష్ణువు యొక్క స్వరూపము అనేటువంటిది నేను గుర్తిస్తూ ఉన్నాను. శుభకర రామ నిన్ను మధుసూదనుడంచు ఎరిగినాడా. ఓ రాముడా, నీవు మధుసూదనుడివి, విష్ణు భగవానుడవయ్యా. నీ విభవము చూచినాడా ఘన విష్ణు ధనుర్వరమెకిడంగ శ్రీ ప్రభుడకు విష్ణుమూర్తిగా విరాజిల్లుచుంటివిగా పరంతపా శుభమగుగాక నీ మహిమ చూడగ వచ్చిరి దేవతాదులు. రామయ్య, నీ గొప్పతనాన్ని చూచేదానికి ఆకాశంలో ఒక్కసారి గమనిస్తే బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా వచ్చి ఉన్నారయ్యా. నీవు ఆ విష్ణు భగవాను యొక్క అంశముతో జన్మించినటువంటి వాడివయ్యా అని చక్కగా ప్రశంస చేస్తూ ఉన్నారన్నమాట. ఆ దేవతలందరూ కూడా ఈ ధనుర్ధారి అయినటువంటి రామచంద్రుణ్ణి, అంటే విష్ణు చాపం, విష్ణువే విష్ణు చాపాన్ని ధరించాడు అంటే ఆ గొప్పతనాన్ని, ఆ దృశ్యాన్ని చూచేదానికి దేవతలందరూ ఆకాశంలో విచ్చేశారు. వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా రాముణ్ణి మనసులోనే ప్రశంసిస్తూ ఉన్నారు, పొగడుతూ ఉన్నారన్నమాట. అయితే ఆ సమయంలో ఇక ఈ పరశురాముడు రామ బాణంతో తన పుణ్యలోకములన్నీ కూలిపోగా అక్కడి నుంచి బయలుదేరి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. ఆ మహేంద్రగిరిలో తపస్సు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. కాబట్టి పరశురాముడు వెళ్ళిపోయాడు. పరశురాముడు వెళ్ళిపోతే తండ్రి దగ్గరికి వెళ్ళి రాముడు, తండ్రి గారు ఇంకా ఎందుకు విచారిస్తూ ఉన్నారు, పరశురాముడు ఇప్పుడు లేడు, పరశురాముడు వెళ్ళిపోయాడు అని చెబితే సంతోషపడ్డాడు ఆ దశరథ మహారాజు. అంతేకాకుండా రాముడు అన్నాడు, ఇక మనమందరము కూడా బయలుదేరి అయోధ్యకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము అంటే దశరథ మహారాజు అలాగా చతురంగ బలములతో పాటుగా గుణులతో పాటుగా అందరితో అయోధ్య నగరం వైపుగా
బయలుదేరడం అనేటువంటిది జరిగింది. ఇక కొద్దిసేపటిలో వాళ్ళంతా కూడా అయోధ్య నగరాన్ని చేరుకుంటారు. ఎలా ఉంది ఆ అయోధ్య నగరం అంటే, పొందినటువంటి దశరథ మహారాజు ఎంత తపస్సు చేసినాడో కదా. అట్లాగే ఈ సీతాదేవి మా సీతమ్మ అంతటి మహనీయుణ్ణి రాముని భర్తగా పొందేదానికి ఏమి వ్రతం చేసిందో కదా. అట్లాగే ఈ రాముణ్ణి చూచి దేవతలు కూడా సేవ చేసేదానికి సిద్ధమవుతారు. అటువంటి రాముణ్ణి శిష్యుడుగా పొంది గురువుగా ఉంటూ సేవలు అందుకుంటూ ఉన్నాడు ఈ విశ్వామిత్ర మహర్షి. ఈయన ఎంతటి పుణ్యం చేసినాడో కదా. అట్లాగే ఈ రాముణ్ణి మహనీయుణ్ణి ఆ అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత దృష్టవంతులో కదా అని ఈ మిథిలా నగరంలో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, తల్లియో కౌసల్య తపమేమి చేసెనో, పుత్రుడౌ రాముని ముచ్చులంగా, తరాదుగానాది క్రతులేమి చేసెనో, తనయుడై రాముడు జననమంగా, వసుధాసుతగా సీత వ్రతమేమి చేసెనో, రాముని విమునిగా రక్తినంద, ముని గాదిపుత్రుడు ఏ పుణ్యము చేసెనో, సేవింపదకు రాము సేవలందా, ఎన్ని నోముల నోచిరో ఎవరికెరుక ప్రజలు అయోధ్యలో, రామ దర్శనమునందా అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు చూచి తిలకించి పులకించి శుభముగనిది. ఒక్కొక్కరి యొక్క ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంది. ఆ మిథిలాపుర ప్రజలు కూడా నిజంగా ధన్యులు, మనం కూడా ధన్యులమే. ఎందుకంటే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని మనం విన్నాం కదా, నిన్న అనుకున్నాం కదా. ప్రేమమునిడు ఈ సీతారాముల కళ్యాణ గాథ ప్రతి చదివినన్, ప్రేమగా వినినన్ కనినన్, రాముని కృప కవచమగుచు రక్షించు సదా, రాముని కృప కవచమగుచు రక్షించు సదా. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ మిథిలా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సరే, మొత్తం మీద కళ్యాణం అయిపోయాయి. ఎవరి విడిదికి వారు చేరుకున్నారు. వివాహం అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అంతవరకు కూడా రామ కళ్యాణం కోసంగా విచ్చేసినాడా అనుకున్నట్లుగా వెళ్ళైపోయింది. కాబట్టి ఇక అందరి దగ్గర సెలవు తీసుకొని విశ్వామిత్ర మహర్షి తాను హిమాలయములకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి అనుకుని బయలుదేరాడు. ఎవరు వెళ్ళిపోయారు? విశ్వామిత్ర మహర్షి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా అయోధ్య నుంచి వచ్చారు కదా, కాబట్టి వీళ్ళు కూడా అయోధ్యకి వెళ్ళిపోవాలి. కుమారులతో పాటుగా క్రొత్త కోడళ్ళతో పాటుగా వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళు కూడా సెలవు తీసుకున్నారు. ఎవరి దగ్గర? జనక మహారాజు దగ్గర. అయ్యా జనక మహారాజా, మేము బయలుదేరుతాను అంటూ ఉంటే జనక మహారాజు ఏం చేశాడు? తన కుమార్తెలను నలుగురిని కూడా పంపిస్తున్నాడు. కాబట్టి సీతాదేవి, ఊర్మిళాదేవి, మాండవీదేవి, శృతకీర్తిదేవి వీళ్ళందరినీ కూడా అత్తగారింటికి సాగనంపుతూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అత్తగారింటికి సాగనంపేటువంటి సందర్భంలో ఎన్నో కానుకలు ఇస్తారు, విలువైనటువంటి వస్తువులు ఇస్తారు. రాజులైతే చెప్పనవసరం లేదు, ఎంతో గొప్ప సంపదలు కూడా ఇస్తారు. అట్లాగే ఈ జనక మహారాజు కూడా ఏం చేశాడు?
కొన్ని లక్షల ఆవులను కన్యాధనంగా ఇచ్చాడు. మేలైనటువంటి వస్త్రములన్నింటినీ కూడా ఇచ్చాడు. రథ గజ తురగ పదాములనేటువంటి వాటిని పంపించాడు. అట్లాగే ఈ రాజకుమార్తెలకు సహాయంగా ఉండేందుకోసంగా కొంతమంది దానులను కూడా పంపించాడు. అట్లాగే దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఇచ్చి పంపించాడు. దాస దాసీజనములను కూడా ఇచ్చి పంపించాడు. బంగారం ఇచ్చాడు, కుమార్తెలకి రత్నాలు ఇచ్చాడు, పగడాలు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు. తన సంపద అంతా కూడా కుమార్తెలకి అట్లా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనంతా కూడా కన్యాధనము అనేటువంటి పేరుతో ఆ జనక మహారాజు అప్పచెబితే వాళ్ళందరూ అలా బయలుదేరుతూ ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ సాయి నేహ. తర్వాత 4వ తరగతి ఆ పైన వాళ్ళు అంటే 4వ తరగతి 5, 6, 7, 8 వీళ్ళందరికీ కండక్ట్ చేసాం. వీళ్ళ కండక్ట్ చేసిన దానిలో విచిత్రం ఏంటంటే చెప్పమంటారు మీకు. దీనిలో థర్డ్ ప్రైజ్ వర్ణిక. ఈ అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయిని గురించి తెలుసు నాకు. వీళ్ళ అమ్మగారు తెలుసు, వీళ్ళ అమ్మమ్మ కదా, అమ్మమ్మ తెలుసు. ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకుంది. వీళ్ళ అమ్మమ్మ ఈ అమ్మాయికి రామాయణం భారతం చదువుతుంది. అందుకని ఈ అమ్మాయి 3వ తరగతి చదువుకుంది. ఈ అమ్మాయికి 3వ ప్రైజ్ వచ్చింది. నీరజ్ రామాయణం గ్రంథం ఇస్తున్నా సార్, మీరు రామాయణం చదివి వాడికి బాగా నేర్పండి. ఎందుకంటే కూర్చో, ఇంకో ముఖ్యమైన విశేషం చెప్తాను మీరు చూడండి. వీళ్ళ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏదో కొన్ని మార్కులు తేడాతో ఉంటుంది అంటే అలా కనబడలేదు. ఎందుకంటే వీడికి 25 మార్కులు, వీడికి 20 మార్కులు వచ్చిందా? 34. వీడికి 34 వస్తే ఆ అమ్మాయికి 50 వచ్చి డబల్ వచ్చేసింది. అంటే ఆ అమ్మాయి దాని మీద ధ్యాస కూడా పెట్టి వస్తుంది. ఆ ధ్యాస మీరు పెడితే మీకు కూడా వస్తుంది. అంతే, ధ్యాస పెట్టాలి. హరిప్రియ ఈ అమ్మాయికి భారతం, రామాయణం 2 ఇస్తున్నాం. భారతం, రామాయణం తల్లిదండ్రులు ఉన్నారు కదా, చదివించండి. 2 భారతం, భారతం 2, 1 రామాయణం. తర్వాత శరణ్య కన్సులేషన్ బహుమతి. శ్రీరామచంద్రుడు, నారదుడు. జయశంకర్ ఎవరు? నువ్వే వచ్చింది కదా. వీడి పేరేం పేరు? వీడి జయశంకర్, వీడి వాల్మీకి లక్ష్మణుడు.
మీ పేరేం పేరు? నువ్వా? ఇంకా సార్ ఒకరికి వచ్చేసింది, ఇబ్బంది లేదు, ఇద్దరికి వచ్చేసింది. ఇద్దాం సార్. జై మీ పేరేం పేరు? సాయి ప్రొద్దు. మీ కన్సలేషన్ ప్రైజ్ ఇస్తాం. తర్వాత సార్ ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు ఎవరై అంటే గిరీషు, ఏమై పేరు మధువర్షిత, చైతన్య. ఈ ముగ్గురికి కూడా పరీక్ష పెట్టాం. అయితే ఇది కాస్త కఠినంగా పెట్టాం పరీక్ష. ఏం సార్, నేను కఠినంగా పెట్టాను. సో ఈ అమ్మాయిని మొదటి రోజు చెప్పాను అన్నమాట, ప్రతి నోట్ చేసుకుంటున్నాను. అందుకని ఈ అమ్మాయి నోట్ చేసుకుంటుంది. అందుకని 15 ప్రశ్నలు ఇస్తే 15 ప్రశ్నలకు 14 మార్కులు వచ్చాయి. అందుకని మీకు సపరేట్గా పుస్తకాలు ఇచ్చాము. మా వాడేం చదవడు, వాడు హాయిగా చాలా సంతోషం అండి. అందరికీ ఒక ఉత్సాహము, ఉత్తేజము, ఉల్లాసము కలిగాయి. మీకైతే ముఖ్యంగా మీరిద్దరు కూడా లేచి నిలబడండి. మీరిద్దరు సార్, రాముడు వేషం వేశారు. ఫ్యామిలీ స్లాబ్ సార్, ఫ్యామిలీ రేపు మీకు ఇంకా చాలా చాలా విషయాలతో వస్తాం. ఇటువంటి బుక్స్ చాలా హెల్ప్ అవుతా ఉంటాయి. ప్రోత్సాహక బహుమతి గురువుగారు ఒక మాట చెప్పారు. పద్యాలు చదవగలిగి చదువుతాం అనుకున్నటువంటి పెద్దవాళ్ళకు శంకరాభరణం అని రోజుకో పద్యం చదివితే మీకు నాలెడ్జ్ వస్తుంది. వారు రాసిన పుస్తకమే కష్టావధాని శ్రీ కూడా రాజశేఖరం గారు వారు రాసి పబ్లిష్ చేశారు. ఇది మన సాహిత్యం దీనిలో కూడా ఉంది. మన స్వామివారికి కూడా ఇచ్చారు. మరి చేసినప్పుడు ఎవరికైనా మేము చదువుతాము, ఉత్సాహం ఉంది అన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు కదా, వచ్చి కూర్చొని వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్లకు ఈ పుస్తకాలు ఇవ్వబడతాయి. పద్యాల మీద ఆసక్తి ఉండేవాళ్ళు తీసుకోవచ్చండి. సరే, పద్యాలు చదవండి. అందరూ పెద్దవాళ్ళందరూ రండి.
రండి తీసుకోండి ఇదేవే సంస్కృత గంగాధరం గారు గంగాధరం మద్యం మీద ఆసక్తి ఉండేవాళ్ళు మద్యం మీద ఆసక్తి ఉండేవాళ్ళు మీకు వద్దురానికి అమ్మా రామ్మా సార్ అందరికీ తీసుకో అమ్మా పాట ఏం పాటమ్మా శరణ్య ఇప్పుడు చైతన్య సిస్టర్ ఏ క్లాస్ 6వ తరగతి స్కూల్ పేరు బాగుంది. ఇప్పుడు మనము ఈ నృత్యం చూసి ఆనందిద్దాం. అక్కడ కూడా రామనామము, రామగాథ, రామచరిత్ర మనం విందాం, ధరిద్దాం. మేడం మీరు తీసుకుంటారా? సలమా మేడం డాన్స్ చేస్తానమ్మా నాన్న. చాలా పెట్టాలమ్మా, పెద్దగా పెట్టండి, పెద్దగా ఫోన్లో సౌండ్ పెంచిన వినపడుతుందండి. కుర్చీ వేసుకొని దాంట్లో వాల్యూమ్ తగ్గించేసి ఎక్కువ ఎక్కువ వెళ్ళలేదమ్మా. ప్లగ్